హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నేను మీ కిరణ్ రావు అండ్ నీట్ యూజీ 2025 తెలంగాణ అండ్ ఏపీ డిస్ప్లే మెరిట్ లిస్ట్ అయితే వచ్చేసింది. అండ్ తెలంగాణ అయితే నిన్ననే వచ్చింది. మనదే ఫస్ట్ కట్ ఆఫ్ వీడియో. అండ్ ఇందులో కూడా మేనేజ్మెంట్ అండ్ ప్రైవేట్, గవర్నమెంట్ అన్ని సపరేట్గా కట్ ఆఫ్స్ అయితే చూడబోతున్నాం. ప్రెడిక్షన్ డిస్ప్లే లిస్ట్ మీద బేస్ చేసుకొని మనం ఎలా చేస్తాం ప్రాసెస్ అనేది ఇంత ముందు వీడియోలో చెప్పాం. సో ఆ ప్రాసెస్ అంతా మీకు అవసరం లేదు. మీకు కట్ ఆఫ్ ఎంత ఉంది అనేది తెలుసుకుంటే సరిపోతుంది. మీరు ఎక్కువ డేటా దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సో మనం ఎలా లాజికల్‌గా చేస్తాం అనేది కింది వీడియోస్‌లో ఉంటుంది. చూడండి, ఏదో డైరెక్ట్ కట్ ఆఫ్స్ చెప్పేయడం కాదు. మనం చెప్పిన తర్వాత వచ్చే ప్రతి వేరే చోట ఎక్కడ చూసినా అవే కట్ ఆఫ్స్ చెప్తూ ఉంటారు మీరు గమనిస్తే. అండ్ అదే విధంగా ఇంకొకటి ఏంటంటే ఆల్ ఇండియా కోటాలో తెలంగాణ స్టూడెంట్స్ బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు చాలా. సో మీరంతా కూడా ఒక 525, 550 ఇలా ఉన్నవారంతా అక్కడ అప్లై చేయండి. అక్కడి నుంచే మన స్టేట్‌లో మంచి సీట్లు తీసుకోవచ్చు మీరిక్కడ కావాలంటే. ఎందుకంటే స్టేట్ స్టూడెంట్స్‌కి లోకల్‌లో కట్ ఆఫ్ మాకు సీటే రాదనుకున్న వారికి మీరు హెల్ప్ చేసిన వారవుతారు. సో చాలామందికేంటంటే మన స్టేట్ వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇది తెలంగాణ అయినా, ఏపీ అయినా మీరైతే ఆల్ ఇండియాలో హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వారికి మెయిన్‌గా. సో బార్డర్‌లో ఉన్నవారు చేసుకున్న యూజ్ ఉండదు కాబట్టి హైయెస్ట్ మార్క్స్ 520 పైన అలా ఉన్నవారైతే ఖచ్చితంగా అక్కడ చేసుకోండి. మీకు అక్కడ బెటర్ కాలేజ్ వస్తే జాయిన్ అవ్వచ్చు. లేకపోతే లోకల్‌లో కూడా కావచ్చు. సో దీనివల్ల మీరు కొందరికి హెల్ప్ చేసినవారు అవుతారు మన స్టేట్ వాళ్ళకి. అండ్ ఫస్ట్ టైమ్ వచ్చిన వారు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కౌన్సిలింగ్‌లో పార్టిసిపేషన్‌లో మాకు చాలా ఇబ్బందులున్నాయి, డౌట్స్ ఉన్నాయి. నా గైడెన్స్ కావాలి. పర్సనల్‌గా నేను మీతోని మాట్లాడుతూ కాల్స్ ద్వారా అండ్ మన గ్రూప్స్ ఉంటాయి. స్పెషల్ గ్రూప్స్ ఏపీ అండ్ తెలంగాణ. ప్రతి అప్డేట్ ఇస్తూ యాక్యురేట్‌గా మీకు ఒకరుంటారు. ఒక భరోసా ఉంటుంది మీకు కౌన్సిలింగ్ అయ్యేదాకా. అలాంటి మెంటర్‌షిప్ కావాలంటే కిందున్న నెంబర్‌కి వాట్సాప్ మెసేజ్ చేయండి. నార్మల్ డౌట్స్‌కైతే అక్కడ చేయొద్దు. మీరు జాయిన్ అయ్యాకే మీకు ప్రతి ఒక్కటి అక్కడ ఇవ్వబడుతుంది. సో ఎవ్రీథింగ్ మీరు కాలేజీలో చేరే వరకు నా సపోర్ట్ ఉంటుంది. సో ఈ వీడియో అయితే గవర్నమెంట్, ప్రైవేట్ అండ్ మేనేజ్మెంట్ గురించి సంబంధించి ఉంటుందని చెప్పాను. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ మనం చూసినప్పుడు ఇక్కడ లిస్ట్ చూడండి మీరు. నిన్న చెప్పాం మనం ఇది. ఫస్ట్ మనమే చెప్పాం. సో ఈ కట్ ఆఫ్స్ అన్నీ మనం నిన్న చెప్పిన కట్ ఆఫ్సే. సో ఇది ప్రైవేట్‌లో లీస్ట్ ఇంకా. ఇంతకంటే తక్కువకి ఎంబీబీఎస్ రాదు అనేటువంటి రేంజ్ అన్నమాట. సో ఇది మన ప్రెడిక్షన్. కాస్త తగ్గొచ్చు, కాస్త పెరగొచ్చు. సో ఇది ఫైనల్ కాదు. నమ్మేవారైతే నమ్మొచ్చు. నమ్మని వారు ఎక్కడైనా చూసుకోవచ్చు. అది మీ ఇష్టం. అండ్ గవర్నమెంట్ చూద్దాం ఇప్పుడు. 415-420 రేంజ్. 415కి కాస్త తక్కువ, 420 చాలా వరకు వస్తుంది. అండ్ ఈ కిందున్న వాళ్ళకి ఇంకా ప్రైవేట్ సీట్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది కింది అంటే మనకు ఇక్కడి నుంచి కిందకొచ్చే వరకు కష్టమైపోతుంది. ఇక్కడి నుంచి పైన ఆల్మోస్ట్ వస్తుంది. ఈ మార్క్ అండ్ ఇక్కడి నుంచి పైన. అండ్ ఈ మార్క్ అండ్ ఇంకా కింద కొంచెం కష్టం. ఈ మధ్యలో ఉన్న వారికి 50-50 ఆపర్చునిటీస్. ఇలా అయితే చూసుకోవాలన్నట్టు మీరు ప్రతి ఒక్కటి. సో ఇలాంటి కట్ ఆఫ్ అయితే మీరు చూడొచ్చు. ఓపెన్, బీసీఏ, బీసీబీ, బీసీసీ. సో ఇవన్నీ కూడా చాలా లాజికల్ వర్క్ తర్వాత మనం చేయడం జరిగింది. సో ఆ విధంగా అయితే ఉంది. అండ్ మరి మనం మేనేజ్మెంట్ కూడా చెప్పామంటే మేనేజ్మెంట్‌లో బీ1, బీ2 అని 2 ఉంటాయి. బీ1 అంటే నాన్ లోకల్, బీ2 అంటే లోకల్. ఇది ఏ స్టేట్ వాళ్ళైనా రావచ్చు. 15% ఇన్ మేనేజ్మెంట్ అండ్ ఇది 35%. ఈ 2 కోటా సీట్లయితే ఉంటాయి. సో తెలంగాణ వాళ్ళకి ఇది 263 దాదాపు +/- 2 తోని ఈ మార్క్ వచ్చినట్లయితే లోకల్‌లో వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ అదే విధంగా నాన్ లోకల్ స్టూడెంట్స్ ఎనీ స్టేట్ వాళ్ళకైతే 345. సో దీనికి కూడా మీరు +/- 5 చేసుకోండి. +/- 2 అలా కూడా చేసుకోవచ్చు. సో ఇదనమాట. అంటే లోకల్ స్టూడెంట్స్ మేనేజ్మెంట్ రావాలి అంటే 263 +/- 2. ఓకే. అండ్ నెక్స్ట్ 345 +/- 2. మైనసే ఉంటుంది. ప్లస్ ఉండకపోవచ్చు. ఎందుకంటే మేనేజ్మెంట్‌లో జాయిన్ కావాలంటే దానికి మళ్ళీ స్పెషల్ అప్లికేషన్. దానికి 13 లాక్స్ ఫీజ్ కాబట్టి కాస్త ఆలోచించి అప్పుడున్నటువంటి సిట్యుయేషన్, ఫైనాన్షియల్ సిట్యుయేషన్స్‌ని బట్టి చేస్తారు కాబట్టి ఈ రేంజ్‌లో కట్ ఆఫ్ అయితే ఉంటుంది. సో ఇదైతే ప్రైవేట్, గవర్నమెంట్ అండ్ మేనేజ్మెంట్ సంబంధించి కంప్లీట్ తెలంగాణకు సంబంధించిన డీటెయిల్స్. కౌన్సిలింగ్ కూడా ఈ మంత్ ఎండింగ్‌లో స్టార్ట్ అవుతుందని న్యూస్ పేపర్‌లో అయితే వచ్చింది. అది కూడా ఫాలో అయితే అవ్వండి.